శివానందలహరి 83వ శ్లోకం. జనన మృతియుతానాం సేవయా దేవతానాం న భవతి సుకలేశ సంశయో నాస్తి తత్ర అజనిమమృతరూపం శాంభవీశం భజంతే యైహ పరమసౌఖ్యం తేహి ధన్యా లభంతే. తాత్పర్యము: సావు పుట్టుకలు కల దేవతలను సేవించడం వల్ల లేశమైనా సుఖం కలగదు. ఇందులో సందేహం ఏమాత్రమూ లేదు. పుట్టుక లేనివాడు, అమృత స్వరూపుడు, అంబా సమేతుడు అయిన పరమేశ్వరుని ఎవరు సేవిస్తారో వారే ధన్యులు. వారే ఈ జన్మలో పరమానందం పొందుతున్నారు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, కొందరు భ్రాంతితో ఏ దేవతా స్వరూపాలను సేవిస్తూ ఉంటారు. ఆ దేవతలంతా పుట్టుక, చావు అనే లక్షణాలు కలవారే. భగవద్గీతలో ఇలా చెప్పబడింది: ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తినోర్జున అని. అంటే, అర్జున, బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకాలు పునరావృతములు. అంటే బ్రహ్మలోకం దగ్గర నుండి లోకాలన్నీ మళ్ళీ మళ్ళీ చావు పుట్టుకలు అనే వాటిలో చక్రంలా తిరుగుతూ ఉంటాయన్నమాట. ఈ విధంగా మన జీవులకు వల్లనే చావు పుట్టుకలు ఉన్న బ్రహ్మాది దేవతలు ఇచ్చే సుఖం ఏపాటిది? వారి వల్ల కొంచెం పాటి సుఖం కూడా దొరకదు. అది అతి క్షణికమైన విషయ సుఖం సైతం వారి వల్ల మనకు లభించదు. అంటే అతి క్షణికమైన సుఖం సైతం వారి వల్ల మనకు లభింపదు. ఈ విషయంలో కూడా సంశయం లేదు. ఇంకా ఈశ్వరుడో పుట్టుక లేనివాడు, అనగా మరణం లేనివాడు, అదిగాక శక్తి అయిన పార్వతితో కూడినవాడు. ఈశ్వరుడు ఈశుడు, అనగా నిరతిశయ సుఖాన్ని భక్తులకు అనుగ్రహింపగల సమర్థుడు. కాబట్టి ఈశ్వరుని సేవిస్తే ఈ జన్మలోనే పరమసౌఖ్యం, అంటే సంసార బంధాన్ని వదిలిపోవడం ద్వారా శాశ్వతమైన ఆనందం లభిస్తుంది అని. ఈ విధంగా ఈశ్వరుని సేవించి ఆ మోక్ష మహాఫలాన్ని పొందినవారే ధన్యులు అని శంకరులు చెప్పారు. అటువంటి ధన్యత్వం పొందడానికి ఈశ్వరానుగ్రహం కావాలి. మనం ఎవరి దగ్గరికి వెళితే మన పని పూర్తి అవుతుందో మనం వారినే ఆశ్రయించాలి. మనకు జనన మరణాలకు అతీతమైన మోక్షానందం కావాలంటే అటువంటి జనన మరణాలు లేని వారినే ఆశ్రయించాలి. సృష్టికర్త అయిన బ్రహ్మతో పాటు ఇతర దేవతలంతా ప్రళయకాలంలో మరణిస్తారు. ప్రళయకాలంలో సహితం సాక్షిభూతుడుగా నిలిచేది ఒక్క సదాశివుడే. ఈశ్వరునిలో నుండి ఈ విశ్వమంతా పుట్టి నిలిచి చివరకు ఆయనలోనే లీనమవుతుంది. ఈ సృష్టి స్థితి లయములు మూడు శివునిలోనే జరుగుతాయి. ఆయన కేవలం సాక్షిభూతుడుగా నిలుస్తాడు. అందుకే ఆయన సర్వమంగళకరుడు. ఆయన భార్య సర్వమంగళ అయిన పార్వతీమాత. వేదమాత బ్రహ్మను గూర్చి ఇలా చెప్పింది: యో బ్రాహ్మణం విదదాతి పూర్వం, అనగా ముందు బ్రహ్మను ఎవరు సృష్టించారో అని. నారాయణాత్ బ్రహ్మ జాయతే, అనగా నారాయణుడి నుండి బ్రహ్మ పుట్టాడు అని అర్థం. పై రెండు వేదవాక్యాల వల్ల సృష్టికి ముందు బ్రహ్మ ఉత్పత్తి జరిగిందని వేద ప్రమాణం ఉంది. సూర్యాచంద్రమసౌ యథాపూర్వం అకల్పయత్ అని వేదంలో ఉంది. అంటే బ్రహ్మ సూర్యచంద్రులను పూర్వం ఉన్నట్లే తిరిగి సృష్టించాడు అని. అంటే బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడని తెలుస్తోంది. ఆ బ్రహ్మగారికి కూడా మరణం ఉంది. మన 4000 యుగాలు బ్రహ్మకు ఒకరోజు కాలమట. సహస్రయుగ పర్యంతం ఆహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే అహోరాత్ర విదో జనాః అని భగవద్గీత 8వ అధ్యాయంలో ఉంది. అంటే 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు, అంతేకాలం బ్రహ్మకు రాత్రి అని యోగులు ఎరుగుదురు. పై ప్రమాణములను బట్టి బ్రహ్మగారికి చావు పుట్టుకలు ఉన్నాయని తెలుస్తోంది.
బ్రహ్మాది దేవతలు అశాశ్వతులు కాబట్టి వారిని సేవించిన వారికి వారు శాశ్వత స్థానమును శాశ్వత సుఖాన్ని ఇయ్యలేరు కదా. ఇక శివుని విషయం విలక్షణమైనది. శివుడు పుట్టక లేనివాడు, అనగా అజుడు, అమరుడు. మృత్యువు ధావతి పంచమం అని వేదం చెబుతోంది. అంటే శివుణ్ణి చూసి మృత్యువు భయంతో పారిపోతుందట. శివుడు ఈ విధంగా అజుడు, అమరుడు కాబట్టి ఆయనను ఆశ్రయించిన వారిని జనన మరణ రహితుల్ని చేసి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. ఇక పాదార్థంలోకి వెళితే జనన మృతియుతానాం సేవయా దేవతానాం. జనన మృతియుతానాం అనగా ఉత్పత్తి మరణము పొందేటటువంటి దేవతానాం అనగా దేవతల యొక్క సేవయా అనగా సేవ చేత అనగా పుట్టుక చావు గల దేవతను సేవిస్తే అని అర్థం. నా భవతి సుఖలేశః సంశయో నాస్తి తత్ర. సుఖలేశః అనగా అత్యల్పమైన విషయ సుఖం కూడా నా భవతి అనగా కలగదు. సంశయ అనగా సందేహం, తత్ర అనగా ఆ విషయంలో నాస్తి అనగా లేదు. అంటే జనన మరణాలు గల బ్రహ్మాది దేవతను సేవించడం వల్ల కొద్దిపాటి సుఖం కూడా కలగదనే విషయంలో సంశయం అక్కర్లేదు అని అర్థం. అజనిం అమృత రూపం సాంబమీశం భజంతే యహ. అజనిం అనగా పుట్టుక లేనివాడు, అమృత రూపం అనగా మరణం లేని రూపం కలవాడు, సాంబం అనగా అమ్మ పార్వతీమాతతో కూడినవాడు, ఈశం అనగా ఈశ్వరుణ్ణి, యహ అనగా ఎవరు, భజంతే అనగా సేవిస్తారో వారే ధన్యులు అని అర్థం. ఇహ పరమ సౌఖ్యం తేహి ధన్యా లభంతే. ఇహపర అనగా ఈ జన్మలోనే, పరమ సౌఖ్యం అనగా మోక్షానందాన్ని లభంతే అంటే వారు పొందుతున్నారు. తేహి ధన్యాః అనగా వారే ధన్యులు అని. ఈశ్వరుణ్ణి సేవించి పరమసుఖమైన మోక్షాన్ని పొందిన వారే ధన్యులని శంకరులు ఆశయం. 83వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.